నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎండల తీవ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గూడూరులోని గడియార స్తంభం వద్ద నిర్వహించిన హిట్ ద బీట్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. రాపూరులో వ్యక్తి దారుణ హత్య. కూల్ డ్రింక్ దుకాణం నడుపుతున్న షేక్ రఫీ తాటిపల్లి సమీపంలో హత్యకు గురి కావడంతో సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించిన డీఎస్పీ వేణుగోపాల్, సిఐ సత్యనారాయణ. పర్యావరణ పరిరక్షించడం మన అందరి బాధ్యత. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి అభిషేకాలు. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నెల్లూరు జిల్లా రాపూర్లో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. రాపూర్ పట్టణానికి చెందిన షేక్ టీ షఫీ అనే వ్యక్తిని కొందరు హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణానికి చెందిన షేక్ టీ షఫీ కూల్ డ్రింక్ దుకాణం నడుపుతున్నాడు. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి 10:30 ప్రాంతంలో దుకాణం మూసి ఇంటికి బయలుదేరారు. దారి మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ ఇంటికి వెళ్లలేదు. ఎంత పొద్దుపోయినా షఫీ ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు రాత్రంతా గాలించారు. చివరకు రాపూర్ మండలంలోని తాటిపల్లి సమీపంలో ఆయన దారుణ హత్యకు గురై ఉండడాన్ని గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ వేణుగోపాల్, సిఐ సత్యనారాయణ, కండలేరు ఎస్ఐ రామకృష్ణ, డాగ్ స్క్వాడ్, క్యూస్ టీం సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. షఫీ హత్యకు ఎలా గురయ్యారు, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, ఎవరు చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షఫీ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎండ తీవ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఏర్పాటు చేసిన హిట్ ద బీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని గడియారం స్తంభం వద్ద శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హిట్ ద బీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండ తీవ్రతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. అక్కడ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సివిసి పార్క్ లో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎండ తీవ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే పెంపుడు జంతువులకు ఆహారం, నీరు అందిస్తూ వాటిని సంరక్షించుకోవాలని ఆయన వివరించారు. అంటే ఉన్నటువంటి ఎండల్ని మనం అధిగమించాలా అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి గారి సలహాతో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అధికారులు అందరూ కలిసి కూడా కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో భాగంగా పక్కాగా మా కమిషనర్ గారు మనం ఏమేమి చేయాలా, ఏమేమి చేయకూడదు అని చెప్పి ఈ యొక్క పేపర్లు కూడా మీకు ఇచ్చారో లేదో తెలియదు, నాకు ఇచ్చారమ్మా, మీకంతా ఉన్నాయా? అలాగే మా కమిషనర్ గారు వాళ్ళకు కూడా ఒక పేపర్ ఇచ్చి చదువుకుంటారు. వాళ్ళు కూడా మనకి డయాస్ మీదే కాకుండా వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది మంచిది. అది కూడా ఇవ్వమని కమిషనర్ గారిని కోరుతున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలంలో మనం ఏ విధంగా ఉండాలి, నీళ్లు ఎక్కువ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఉదాహరణకి నేనే ఈ మధ్య ఆరోగ్యం బాగా ఇబ్బంది పడిపోయింది తల్లి. ఈ ఎండకి తట్టుకోలేక నీళ్లు తాగలేక నాకు బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కేస్తుంటే ఒళ్ళు వాసిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఒంట్లో నీళ్లు లేవు. అంటే నీళ్లు తాగకుండా నీళ్లు అవాయిడ్ చేసి నేను మొత్తం 24 గంటలు ఈ కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రాబ్లం అయింది. ఎందువల్లంటే చాలా ముఖ్యం, నీళ్లు తాగడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఇప్పుడే చెప్పారు ఇళ్లలో ఫ్యాన్లు అవి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే ఏసీలు అంటే
అందరికీ ఉంటాయని అనుకోను నేను. అయితే లేని వాళ్ళు ఇంట్లో చల్లనీళ్ళు నేలపైన చల్లుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అమ్మ. అలాగే ముఖ్యంగా డిఎస్పీ గారు కూడా మీకు వచ్చి ఆమె పూర్తి సలహాలు కూడా మీకు ఇచ్చారు, చాలా సంతోషం. ఆ సలహాలను కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా. ఇంకా మరికొందరు మాట్లాడారు. చూస్తే ఉన్నారు, ఇది ఎండ చాలా ఎక్కువ ఉంది. కొంచెం లాస్ట్ 4-5 days నుంచి తక్కువ అయింది, బట్ ఇప్పటి వరకు చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇది ఎక్కువ అవుతుంది. సో ఆ టైంకి మీరు ఈ హీట్లో మీరు ఎలా వ్యవహారం చేయాలి, ఎలా మీరు మీకు హ్యాండిల్ చేయాలి, ఎలా మీ టేక్ కేర్ చేయాలి, దీనికోసం ఒక అవేర్నెస్ కోసం ఈ నెల ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్. సో దీనికి ముఖ్యంగా డిఎస్పీ గారు చెప్పారు, అది అన్ని మీరు విన్నాను, అది చాలా మంచిగా చెప్పారు డిఎస్పీ గారు. బట్ ముఖ్యంగా అంటే మీ ఆఫ్టర్నూన్కు అంటే 10-11 తర్వాత ఈవినింగ్ 4 వరకు మీరు మీ ఇంటి నుంచి మీకు చాలా ఇంపార్టెంట్ పని లేకపోతే బయట వెళ్ళచ్చు. మీరు అందరూ న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉన్నారు, ఈ ఫలా మండల్లో హీట్ స్ట్రోక్ అయింది, అక్కడ హీట్ స్ట్రోక్ అయింది. సో దానివల్ల ఖచ్చితంగా మీ ఇంటికి ఉండాలి. ఎప్పుడైనా మీకు బయట వెళ్ళడానికి అవసరం ఉంటే కూడా మంచినీళ్ళు మీ దగ్గర పెట్టాలి. తర్వాత ఓఆర్ఎస్ ఖచ్చితంగా తాగి మీరు బయట వెళ్ళాలి. తర్వాత అందరూ స్కూల్ పిల్లలకి ఇప్పుడు లీవ్ ఉన్నాయి, సో వాళ్ళకి ఈవినింగ్కి మార్నింగ్కి ఆడి ప్లేయింగ్ చేయడానికి అప్పుడు మీరు ఇన్షూర్ చేయండి. మార్నింగ్ 10:30 తర్వాత వాళ్ళని ఇంటికి ఉండాలి, ఈవినింగ్కి కూడా 4:35 తర్వాత బయట వాళ్ళు వెళ్ళాలి. తర్వాత ఫీడింగ్ మదర్స్ మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు బయటికి రాకన్నమాట. లేదు తప్పని పరిస్థితిలో రావాల్సి వస్తే మాత్రం అంబ్రెల్లా క్యారీ చేయండి, లేదా స్కార్ఫ్. దయచేసి మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వాటర్ బాటిల్ దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమన్నారంటే హడావిడిగా వచ్చేసాము అంటుంటారు. సో ఇవన్నీ మీరు రిమైండర్స్ అన్నా పెట్టుకోండి. హాలిడేస్ కదా, చాలా మంది పిల్లలు బయట ఆడుకుంటుంటారు, మా మాట వినటం లేదంటారు. సో మాకన్నా ఎక్కువ మీకే తెలుసు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలనేది, అంతేనమ్మా? అండ్ తర్వాత లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోండి, అంటే కాటన్ డ్రెస్సెస్, బ్లాక్ లేకపోతే డార్క్ రెడ్, డార్క్ బ్లూ, ఇవన్నీ అవాయిడ్ చేయండి అమ్మా. ఎస్పెషల్లీ కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేయండి. పిల్లలు కూడా అదే వేయండి. ఫంక్షన్స్ కదా అని చాలా మంది హెవీ డ్రెస్సెస్ వేసుకుంటారు. మనకి పిల్లల యొక్క వృద్ధుల యొక్క ఆరోగ్యం ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఎండ నుంచి ఏ విధమైనటువంటి మనం రక్షణ పొందాలి అనే దాని మీద పట్టణ ప్రజలకు అందరికీ అవగాహన కల్పించడం కోసం పట్టణంలో ప్రతి మూలకి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు తీసుకువెళ్ళటం కోసం ఇక్కడ మెప్మా మహిళలను కూడా ఇక్కడికి సమకూర్చి వారికి కూడా ఈ విషయాలన్నీ తెలియజేసి వారి ద్వారా పట్టణంలో మారుమూల గృహానికి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచరామయ్య, రహీం, పేటేటి చంద్రనీల్, నయ్యం, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెల్వల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెల్వల విజయశ్రీ పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా వారు మొక్కలు నాటారు. బీట్ ది హిట్ నినాదంతో అక్కడ పురపాలక పార్కులో పక్షుల సంరక్షణ కోసం చిరుధాన్యాలు, తాగునీటిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రధాన కూడళ్లలో వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు మాట్లాడారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అంటే స్వచ్ఛాంధ్ర ఉంటేనే స్వర్ణాంధ్ర సాధిస్తామనే ఒక నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జనవరి నెల నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామ పంచాయతీ వార్డులో, ప్రతి మండలం, మున్సిపాలిటీలో నిర్వహించాలనేది ఒక ఉద్దేశం. ప్రతి నెల కూడా ఒక విభిన్నమైనటువంటి ఒక నినాదంతో, ఒక థీమ్తో మనం ముందుకెళ్తున్నాం.
గడిచిన 4 నెలల్లో మనము ఈ వేస్ట్ సెగ్రిగేషన్ అంటే డోర్ టు డోర్ సెగ్రిగేషన్, వేస్ట్ కలెక్షన్, ఇలాగా రకరకాల కాన్సెప్ట్స్ తో మనము ప్రతి నెల ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఈ నెల మే నెల కాబట్టి బీట్ ద హీట్, ఎండలు ఎక్కువ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన ఆంధ్రాలో ఏప్రిల్ నెల నుంచే మనకి సుమారుగా 40-42 డిగ్రీలు మనకి చాలా ప్లేసుల్లో నమోదైంది. ఈ ఎండ వేడిమికి తట్టుకోవటానికి ఏమేం చర్యలు తీసుకుంటే, చిన్న చిన్న చర్యలు తీసుకుంటే మనకి హీట్ స్ట్రెస్ కి, అదే విధంగా హీట్ అంటే ఈ మన ఏదైతే ముసలాళ్ళు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా దీనివల్ల ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఏమేం చేయాలి జాగ్రత్త అని కూడా గడిచిన నెల నుంచే మనం తీసుకుంటున్నాము. మనం ఇవాళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మన నాయుడుపేట టౌన్కి కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఇవాళ స్వచ్ఛాంధ్ర కింద అంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని ప్రతి వారం మనం చెప్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మన సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలకి మన చుట్టుపక్కల అంతా కూడా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా మన స్వతహాగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం సూళ్ళూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్గా ఉంటుందని ఈ స్వచ్ఛాంధ్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం చేయమని మనందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు మేమందరం కూడా 3వ శనివారం స్వచ్ఛాంధ్రలో మనం పార్టిసిపేట్ చేస్తూ మొత్తం టౌన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే ఇవాళ ముఖ్యంగా బీట్ ది హీట్ అని సమ్మర్ వచ్చింది, ఎంతో ఎండలతో అందరూ ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సెంటు స్థలం మాత్రమే ఇచ్చారని, కూటమి ప్రభుత్వంలో లబ్ధిదారులకు 3 సెంట్ల స్థలం ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఇంటి నివేశ స్థల అప్పగింత పట్టా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం 190 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. మిగతా వారికి పట్టాలు ఎందుకు రాలేదో కారణాలు అధికారులు చెప్తారన్నారు. గత వైకాపా హయాంలో సెంటు స్థలం మాత్రమే ఇచ్చారని, కూటమి ప్రభుత్వంలో 3 సెంట్ల స్థలాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. చాలా మంది ఇళ్ల కోసం అప్లై చేశారు. దాంట్లో దాదాపు 190 చిల్లర మన ఎంఆర్ఓ గారు అవన్నీ కూడా చూసి మీ అందరూ కూడా ఈరోజు ఆ పట్టాలు ఇస్తున్నారమ్మా. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందువల్ల ఇవ్వలేకపోతున్నా కూడా ఎంఆర్ఓ గారు మీ అందరూ కూడా క్లారిటీ ఇచ్చారమ్మా. కాబట్టి నాయకులు కూడా తెలియజేస్తున్నాను, మీరు దగ్గరుండి ఎందువల్ల ఇవ్వలేకపోయారో అది సాల్వ్ చేసి వాళ్ళకి ఇప్పించండి. లేకపోతే మా సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. మ్యాక్సిమం పేదవాళ్ళకు ఉన్నంత వరకు సార్ చేస్తారు అంటే రెండో మాట్లేదు. కాబట్టి దయచేసి ఈ విషయంలో నాయకులు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మనకెందుకులే, వాళ్ళే పోతారు, పేదవాళ్ళు అంటే కుదరదు. మనం ఓట్లు వేసుకున్నాం వాళ్ళ దగ్గర, ఇంటికి పోయి తిరిగి ఓట్లు వేసుకున్న తర్వాత వాళ్ళకి ఇల్లు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మంది. చెప్పకుండా మన పాటి మనం గెలిచిపోయినామంటే మళ్ళీ చూపిస్తారు వాళ్ళు ఈసారి. కాబట్టి దయచేసి నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నా, చేతి దండం పెడుతున్నా, వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలియదు, దగ్గరుండి చేయించమని చెప్పి నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనా సంతోషం. మీకు మంచి ఇల్లు తల్లి, బ్రహ్మాండాలు కట్టుకోవచ్చు. అలాగే రూరల్ మండలం వాళ్ళకి 3 సెంట్లమ్మా. 3 సెంట్లు ఎక్కువే కదా. మొన్న ఎంత ఇచ్చారా కాలనీకి డీ గారు? 1 సెంట్ అమ్మా. ఈరోజు మన గవర్నమెంట్లో, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 3 సెంట్లు ఇస్తున్నాం ఒక్కరికి. మనం బ్రహ్మాండంగా బాత్రూమ్ కట్టుకోవచ్చు, డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు. గతంలో పరిస్థితి లేదు. 1 రూమే బాత్రూమ్ బయట కట్టుకోవాలి, బయటకు పోవాలి బాత్రూమ్కి. ఇంకా మరికొందరు మాట్లాడారు. పొజిషన్ సర్టిఫికేట్ కోసం అది బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. దాని నుంచి దాదాపు 197 ది పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇంకా మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు అది ఎంఆర్ఓ గారు చెప్పారు మీకు. సో వాళ్ళకి కూడా ఎలా ఇవ్వాలి అది చట్టపరంగా మనం ప్రయత్నం చేస్తాము. తర్వాత డి గారు కూడా మీకు చెప్పారు, హౌసింగ్కి బీసీస్కి, ఎస్సీస్కి 50,000 ఎక్స్ట్రా సహాయం వస్తుంది. ఇప్పుడు ఎస్టీలకి 75,000 అడిషనల్ ఫైనాన్స్, అది ఇచ్చిన అమౌంట్కి ఎక్కువ 75,000 ఎక్కువ వస్తుంది. అది
పక్కా డిజైన్ అయిన తర్వాత మిగిలినవి కూడా ఇస్తాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం 197 పొజిషన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నాము. వాటిలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఓన్లీ ఇవి గ్రామ కంటాల్లో ఉన్న ఎవరైతే మీరు మీ ఆధీనంలో ఉన్నాయో అవన్నీ కూడా పట్టాలు మేము ప్రిపేర్ చేసాము. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసాము. ఈ మిగిలినవన్నీ కూడా మన ప్రభుత్వం నుంచి నమూనా పట్టా వచ్చిన తర్వాత అవి కూడా మనం తయారు చేసేస్తామండి. ఇప్పుడు రూరల్లో అయితే పట్టాకి రూరల్లో అయితే 3 సెంట్లు. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఏ ఫార్మేట్లో మీకు అందరికి కూడా పట్టాలు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క నమూనా వచ్చిన తర్వాత మిగతా వారికి కూడా తహసీల్దార్ గారు, సబ్ కలెక్టర్ గారు, శాసనసభ్యులు గారు వారికి కూడా ఇచ్చేదానికి పూర్తిగా సహకరిస్తారని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఇంపార్టెంట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మీకు అందరికి కూడా హౌసింగ్ కూడా 4.5 లక్షల రూపాయలు కేటాయిస్తున్నారు. 4.5 లక్షల రూపాయలతో మీరు చక్కటి ఇంటిని 7 అంకణాల్లో నిర్మించుకునేదానికి కూడా. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, నాయకులు వెంకటేశ్వర్లరాజు, శీలం కిరణ్ కుమార్, మిల్లు చెంచురామయ్య, రవీంద్రారెడ్డి, దాసరి వెంకటేశ్వర్లు, ఏఈ మురళి తదితరులు పాల్గొన్నారు. DRW కళాశాల మరియు లక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన స్థానిక దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ప్రఖ్యాత పరిశ్రమల ద్వారా 500 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ గాయత్రి, ప్లేస్మెంట్ అధికారి శ్రీనివాస్, లక్ష ఫౌండేషన్ ఇన్ఛార్జ్ భానుచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు DRW మహిళా కళాశాల, అదేవిధంగా లక్ష ఫౌండేషన్ బెంగళూరు వారి ఓరియంటేషన్తో వాళ్ళ సౌజన్యంతో ఒక మెగా జాబ్ మేళా ఈ నెల మంగళవారం రోజు 20వ తారీఖున కళాశాల ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. 10 కంపెనీలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇంకా కూడా యాడ్ అవుతున్నాయి. ఆ వివరాలన్నీ ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భానుచంద్రారెడ్డి గారి తర్వాత మీకు వివరిస్తారు. సో ఇందులో ITI, ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, PG, బీటెక్ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. వీళ్ళు ఆధార్ కార్డు జెరాక్స్, అదేవిధంగా వాళ్ళ రెజ్యూమ్స్, వాళ్ళ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని డైరెక్ట్గా కాలేజీకి వచ్చేయచ్చు. మార్నింగ్ 8 గంటల నుంచి ప్రాసెస్ మొదలవుతూ ఉంటుంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత కంపెనీస్ అన్నిటికీ కూడా వేరు రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏ కంపెనీకి సూట్ అవుతుందో క్యాండిడేట్ చూస్ చేసుకొని వాళ్ళు ఒకే కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు 2-3 ఇంటర్వ్యూస్ కూడా సేమ్ అదే రోజు చేసుకోవచ్చు. దెన్ దే కెన్ డిసైడ్ విచ్ కంపెనీ దే హ్యావ్ టు ఆప్ట్ అనేది తీసుకోవచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా. సైదాపురం మండలంలోని తురుమెల్ల గ్రామంలో పలువురు ఘర్షణ పడ్డారు. దీంతో ఒకరికి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం మండలం తురుమెల్ల గ్రామంలో ఫెన్సింగ్ రాళ్లకు బర్రెలు కట్టొద్దని సమిడిపోయిన రమాదేవి అనడంతో ఇంటి పక్కనే ఉన్న సూరేపల్లి శ్రీకాంత్, వెంకటరమణయ్య, శ్రీనివాసులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు, దాడికి పాల్పడ్డారు. శ్రీకాంత్ ఇనుపు రాడ్డుతో దాడి చేయగా తలకు బలమైన గాయాలయ్యాయి. అన్న కుటుంబంపై దాడి జరుగుతుందని అడ్డుకోవడానికి వెళ్లిన సుధాకర్ ను కర్రతో దాడి చేశారు. ఈ మేరకు సంపత్ ను ఆసుపత్రికి తీసుకెళ్లగా తలకు బలమైన గాయాలు కావడంతో 5 కుట్లు పడ్డాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాపూరు మండలంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మండలంలోని అక్కమాంబపురంలో వర్షం కురియడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు వచ్చాయి. గ్రామ వీధులు జలమయమయ్యాయి.
గూడూరు మండలంలోని కుందుకూరు గ్రామ సమీపంలో ఉన్న కనుమరాయి కొండపై కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మరుపూరు మస్తాన్ రెడ్డి, రత్నమ్మ, వేమూరు శ్రీవార్ రెడ్డి వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి అష్టోత్తర శతనామావళి దుని పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని వెంకయ్య స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. గొలగముడి వెంకయ్య స్వామి నీకు వేవేల వందనాలయ్యా. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిదియే పుణ్యం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిదియే పుణ్యం. ఇది భక్త కోటి వెంకయ్య సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇదియే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎండల తీవ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గూడూరులోని గడియార స్తంభం వద్ద నిర్వహించిన హిట్ ద బీట్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. రాపూరులో వ్యక్తి దారుణ హత్య. కూల్ డ్రింక్ దుకాణం నడుపుతున్న షేక్ రఫీ తాటిపల్లి సమీపంలో హత్యకు గురి కావడంతో సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించిన డీఎస్పీ వేణుగోపాల్, సిఐ సత్యనారాయణ. పర్యావరణ పరిరక్షించడం మన అందరి బాధ్యత. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి అభిషేకాలు. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.